బీబీసీ ప్రపంచవ్యాప్తంగా 100 మంది స్ఫూర్తిదాయక ప్రభావవంతమైన మహిళల జాబితా విడుదల చేసింది. భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, ఒలింపిక్ అథ్లెట్లు రెబెకా ఆండ్రెడ్, అలిసన్ ఫెలిక్స్, భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ వంటి వారెందరో ఆ జాబితాలో చోటు దక్కించుకున్నారు. దానిలో ఓ మధ్యతరగతి అమ్మాయికి చోటు దక్కింది. తనే పూజా శర్మ. ఇంతకీ ఎవరిమే? మరణించింది అయిన వాళ్లే అయినా చూడటానికి, తాకడానికి భయపడేవారెందరో. అలాంటిది ఎవరో తెలియని వాళ్లు, అనాథల గురించి పట్టించుకునేవారు ఎంతమంది? అలాగని వాళ్ళనలా వదిలేయాల్సిందేనా? వారిని సగౌరవంగా సాగనంపాలనుకుంది పూజా శర్మ. అందుకే అనాథ శవాలకు అంత్యక్రియలు చేయడం మొదలుపెట్టింది. 3 ఏళ్లుగా సాగుతున్న ఈ క్రతువులో 4,000కు పైగా మృతదేహాలకు దహన సంస్కారాలు చేసింది. ఇందుకు కారణమూ లేకపోలేదు. పూజాది ఢిల్లీ. 2022లో ఆమె తల్లి అనారోగ్యంతో చనిపోయారు. సరిగా అది జరిగిన కొద్ది రోజులకు ఆమె అన్నయ్య తన కళ్ల ముందే హత్యకు గురయ్యారు. ఈ కబురు తెలిసిన వాళ్ళ నాన్న షాక్కు గురై కోమాలోకి వెళ్లిపోయారు. భారతీయ సంప్రదాయంలో మగవారే అంత్యక్రియలు చేస్తారు కదా. తల్లి కంటే అన్నయ్య చేశాడు. తీరా అతనే సరిపోతే కర్మకాండ జరిపే స్థితిలో తండ్రి లేడు. దీంతో బంధువుల సాయం కోరింది పూజ. కాని ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చేసేదేమీ లేక తనే అంత్యక్రియలు నిర్వహించింది. దీన్ని బంధువులు, కులస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవన్నీ చూసి పూజ భయపడలేదు. ఆలోచనలో పడింది. అందరూ ఉన్న తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఎవరూ లేని వాళ్ల పరిస్థితేంటన్న ఆలోచన ఆమెను తొలిచేసింది. అందుకే అలాంటి వాళ్ళని సగౌరవంగా కుటుంబంలో వ్యక్తిలా సాగనంపాలని నిర్ణయించుకుంది. చనిపోయిన వారి మతానికి అనుగుణంగా వారి సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహిస్తోంది. దాంతోపాటు వారి అస్థికల నిమజ్జనం వంటివి దగ్గరుండి చూసుకుంటుంది. పూజ సమాజంలోని అట్టడుగు వర్గాల అభివృద్ధికి బ్రైట్ ది సోల్ ఫౌండేషన్ ని ప్రారంభించింది. పర్యావరణ పరిరక్షణ, వృద్ధుల సంరక్షణ, అనాథ పిల్లలకు నివాసం, విద్య వంటి వాటి కోసం ఈ ఎన్జీఓ కృషి చేస్తోంది. వీటి కోసం తన ఉద్యోగాన్ని వదులుకుంది. అమ్మమ్మకు వచ్చే పెన్షన్, దాతల సాయంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది పూజ. ఢిల్లీ మెట్రోలో కాంట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తోన్న తండ్రి కూడా సాయం చేస్తారట. ఆమె చేసే కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. పూజకు ఇన్స్టాగ్రామ్ లో 3.5 లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు. మరణానికి గౌరవమిస్తున్న ఆమె ప్రయత్నం బీబీసీని ఆకర్షించింది. అందుకే స్ఫూర్తిదాయక, ప్రభావవంతమైన మహిళగా గుర్తించింది. ఆమె సేవను అభినందించాల్సిందే కదూ.